ప్రపంచ రాజకీయాల్లో భారత్ రష్యా మైత్రి మరోసారి చర్చనీయాంశమైంది. సాధారణంగా దేశాధినేతలు వచ్చినప్పుడు కేంద్ర మంత్రులు లేదా అధికారుల బృందం స్వాగతం పలుకుతుంది. కానీ మోదీ ఆ ఆనవాయితీని తన భద్రతా ప్రోటోకాల్ను పక్కన పెట్టి స్వయంగా పాలం ఎయిర్పోర్టుకు వెళ్లడం విశేషం. పుతిన్ విమానం ల్యాండ్ కాగానే మోదీ ఆయన దగ్గరకు వెళ్లి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు నేతలు ఒకే కారులో రాష్ట్రపతి భవన్కు ప్రయాణించారు. అంతర్జాతీయంగా రష్యాపై పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మోదీ ఈ స్థాయిలో చొరవ చూపించడం భారత్ రష్యా బంధం ఎంత దృఢమైందో ప్రపంచానికి చాటి చెప్పింది. కేవలం స్నేహం మాత్రమే కాదు, భారత్ భవిష్యత్తు, భద్రత, ఆర్థిక అవసరాల దృష్ట్యా రష్యా మనకు అత్యంత కీలకమైన భాగస్వామి. దీనికి కారణాలున్నాయి. భారత రక్షణ వ్యవస్థలో రష్యా పాత్ర అద్వితీయం. ఇప్పటికీ మన దేశానికి అవసరమైన సైనిక పరికరాల్లో దాదాపు 60% పైగా రష్యా నుంచే దిగుమతి అవుతున్నాయి. సుకోయ్ యుద్ధ విమానాలు, మిగ్ సిరీస్, భీష్మ ట్యాంకులు రష్యా సహకారంతోనే మనకు అందాయి. శత్రు దేశాల క్షిపణులను గాలిలోనే ధ్వంసం చేసే ఈ శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా నుంచే వచ్చింది. బ్రహ్మోస్ క్షిపణి వంటి వాటిని ఉమ్మడిగా అభివృద్ధి చేయడం మన రక్షణ రంగానికి పెద్ద ఊతం. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఇంధన అవసరాలు తీర్చడంలో రష్యా గేమ్ చేంజర్గా మారింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచమంతా రష్యాపై ఆంక్షలు విధించినా భారత్ మాత్రం రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురును కొనుగోలు చేసింది. దీనివల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగకుండా నియంత్రించగలిగాం. కుడంకులం అణు విద్యుత్ కేంద్రం వంటి ప్రాజెక్టుల ద్వారా మన విద్యుత్ అవసరాలను తీర్చడంలోనూ రష్యా సహకరిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కశ్మీర్ వంటి కీలక అంశాలపై భారత్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా రష్యా తన వీటో పవర్ ఉపయోగించి మనకు అండగా నిలిచింది. అమెరికా, చైనాల ఆధిపత్య పోరులో భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాటించడానికి రష్యా మద్దతు ఎంతో అవసరం. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం భారత వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడంలో రష్యా కీలక పాత్ర పోషించింది. క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ నుంచి అణు సాంకేతికత వరకు రష్యా మనకు నమ్మకమైన భాగస్వామి. ప్రధాని మోదీ ప్రోటోకాల్ బ్రేక్ చేసి పుతిన్కు స్వాగతం పలకడం కేవలం ఒక మర్యాదపూర్వక చర్య మాత్రమే కాదు, అది మారుతున్న ప్రపంచ సమీకరణాల్లో మా మిత్రుడు మాకు ముఖ్యం అని భారత్ గట్టిగా చెప్పినట్లయింది. రక్షణ, ఇంధన, ఆర్థిక రంగాల్లో రష్యా సహకారం భారత్ ప్రగతికి ఎంత అవసరమో ఈ పర్యటన మరోసారి గుర్తు చేసింది.